లష్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతేవి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మనము పాత బస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి దగ్గర ఉన్నాముల్లా ఒకటి కాదు రెండు కాదు 1907 సంవత్సరాల మొదలైన ఈ బోనాలు 116 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఏడు 117వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాముల్లా ఎంత ఘనంగా జరుగుతున్నాయి తెలుసా బోనాలు అయితే ఏకదంగా జరుగుతున్నాయి మరి ఈ ఏడాది సౌలతులు ఎట్లా అనిపించినాయి ఏం కథ మరి సౌలతులు మాత్రం లాల్ దర్వాజాలో ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం కూడా పాత విషయమే చెప్పాలంటే బాగానే ఉంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఆలయంలోకి కూడా మంచి ప్రవేశం ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది శివశక్తులకి మంచి ప్లాట్ఫామ్ తో మంచి రస్తా వేసి పంపిస్తారు ఈ బోనం తర్వాత మళ్ళీ లాస్ట్ బోనము గోల్కొండేనేనా మళ్ళీ గోల్కొండ పోతానవా మళ్ళీ గోల్కొండ పోయి అమ్మవారి కొబ్బరికాయలు కొట్టేసి వస్తా మళ్ళీ అంటే బోనం తీయవా అప్పుడు ఫస్ట్ వారమే బోనం చేస్తాం లాస్ట్ వారం కొబ్బరికాయలు కొట్టి అమ్మని మంచిగా మొక్కేసి వస్తాం ఇగో అన్న ఒక ముచ్చట ఏంటంటే ఇక అందరికి తెలిసిందే నేను అడగాల్సింది ఏం లేదు మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏం తెలియదు అంటారు అమ్మవారు శాంతి అయినాక మరి 7 వర్షాలు ఎట్లున్నాయి ఏం కథ అనేది మీ చుట్టపోళ్ళు వస్తారు కదా వాళ్ళు చెప్తారట మరి 7 వర్షాలు ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పి 7 వర్షాలు అయితే ఇంకా పడలేవు అమ్మవారిని అయితే అదే మొక్కినా రాష్ట్రం మంచిగా సుఖ శాంతులతోని సుభిక్షంగా తెలంగాణ పచ్చని కళలతోని వండాలి పచ్చగా కనిపించాలి అని అదే మొక్కిన అమ్మవారికి వర్షం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా అమ్మవారు ప్రతి సంవత్సరం అయితే కురిపిస్తుంది ఈ సంవత్సరం కూడా అమ్మవారు మన నమ్మకాన్ని ఒమ్ము చేయదని ఎంత మంది ఆశతోనే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం ఏదున్నా వర్షాల కోసమే కదా వర్షంతోనే అన్నం ఇక మరి బోనం అంటే ఏంది ఏం కథ పారి నీ మాటలో చెప్పరాదు బోనం అంటే తెలియని ఏం కాదు అమ్మవారికి తీసుకెళ్లే నైవేద్యం భోజనం దాన్ని పవిత్రంగా తీసుకెళ్తాం కాబట్టి పసుపు కుంకుమతో అలంకరించుకొని పైన అఖండ జ్యోతి అంటే అగ్ని కంటే పవిత్రమైంది ఏది లేదు అందుకే సీతాదేవిని కూడా అగ్ని ప్రవేశం చేయమన్నాడంట రాముడు అటువంటి అగ్నిని జ్యోతిగా పైన వెలిగించుకొని వేపాకుని చుట్టూ పెట్టుకొని సున్నంతోని సింగారించుకొని పసుపు కుంకుమ బొట్లల్లో యాపాకుల తోరణాలలో బోనంలో ఇస్తారు మరి ఇప్పుడైతే ఎండి బోనం తీసుకొచ్చినావు పోయినేడాది ఏం బోనం పట్టుకొచ్చినవి ప్రతి సంవత్సరం ఎండి బోనమే తెస్తున్నా ఇది 3 సంవత్సరాలు అయింది అదేమన్నా మొక్కుకున్నావా అమ్మ అంటే శ్రీ సింహవాహిని అమ్మకు గీ బోనమే సమర్పణ ఇందులోనే తీసుకొచ్చి సమర్పణ చేస్తా అని మొక్కుకున్నావా అనుకున్నాను ఒక సంవత్సరం అట్లా అనుకున్నాను సర్వరాంగానే 2 సర్వరాంగానే మాంకలమ్మ చేస్తా అని అనుకున్నా ఇక అది అట్లనే కంటిన్యూ అవుతుంది మరి పోయినేడాది ఇదే సర్వలో తీసుకొచ్చినావు మంచి ఎండి బోనము ఈ ఏడాది కూడా ఇంట్లోనే తీసుకొచ్చినావు ఇక మంచిగా అనిపిస్తుంది కదా అన్న మంచిగా ఉంది అమ్మవారు కూడా మంచిగా ఆలయం చిన్నది కావచ్చు అమ్మ చూపు పెద్దది అట్లా చెప్పుకోవాలి కూడా మనం అమ్మ చూపు పెద్ద కొండంత కళ్ళతోని ఎంత మంది వస్తారా అని ఎదురు చూస్తుంది అమ్మవారి లోపట అక్క ఏం పేరు శ్రవంతి ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి ఈ అన్న అంటే అమ్మవారు అత్తారు కాబట్టి బోనం సమర్పణ చేయడానికి వచ్చిల్లు నువ్వు ఎందుకు వచ్చినావు మేము కూడా మా అమ్మతోనే వచ్చినావా ఎట్లా అనిపిస్తుంది మరి ఏడాది బోనం తీసినావు కదా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఏడు వస్తున్నావా ప్రతిసారి సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి రాబట్టి 3 years నుంచి వస్తున్నా నేను 3 ఏళ్ళు అవుతుందట నువ్వులా 3 ఏళ్ళ నుండి వస్తున్నావు కదా మరి నీకు కూడా అమ్మవారు వస్తారా అమ్మవారు వస్తే మంచిగా నిజాయితీగా చెప్పుకోవాలి కదా అమ్మవారు మన లోపల ఎందుకుంటారు మనం నిష్టగా ఉంటాం కాబట్టి వస్తారు మరి ఎట్లా అనిపిస్తున్నాయి సౌలతులు గానీ ఏర్పాట్లు గానీ మంచిగా ఉన్నాయా యోగి ఇక్కడ మస్తు మంది అమ్మలక్కలు బోనాలు పట్టుకొని వచ్చిండు యోగి అమ్మని అడుగుదాం మంచిగా ముస్తాబు చేసుకొని వచ్చింది అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు భానుశ్రీ ఎక్కడి నుండి వస్తున్నావు ఇక్కడ లాల్ దర్వాజా ఇక్కడనేనా ఈ నుంచే బోనాలు సమర్పణ చేస్తున్నావా ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి రాబట్టి 20 మేడం 20 ఏళ్ళు అవుతున్నదా మరి బోనంలో ఏమేమి వచ్చినావు ఇది తెల్లన్నము కొయ్యూర శాఖలు అదే కళ్ళు సాగు కళ్ళు శాఖ తెలంగాణనేనా తెలంగాణ కాబట్టి కళ్ళు శాఖ తీసుకొచ్చిందట మరి సౌలతులు మంచిగా అనిపిస్తున్నాయా ఇప్పుడైతే పోనిస్తారు కొద్దిసేపు అయితే పోతురాజులు వాళ్ళు వస్తారు కదా సరిపోదు కదా మరి పోయిరా ఇక ఏడికెళ్ళి వస్తున్నావు ఇదే ఊరా చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంటారా మరి అమ్మవారికి బోనాలు సమర్పణ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నేను 10 ఏళ్ళ నుంచి చదువుకుంటున్నా మమ్మీ చిన్నప్పటి నుంచి చూస్తే చిన్న పిల్ల లెక్కనే ఉందిగా 10 ఏళ్ళు అవుతుందా ఏం పేరమ్మా అనితమ్మ ఏం బోనం పట్టుకొచ్చినావు అన్నం కొయ్యూర పచ్చిపులుసు కొయ్యూర అంటే ఏంటిది ఆకుకూర ఆకుకూర పట్టుకొచ్చినవట మరి ఎన్నేళ్ళ
సంది బోనం తీస్తున్నావు ఇక్కడ? నేను 28 ఏళ్ళు నా మ్యారేజ్ అయ్యి 28 ఏళ్ళు అయితే తప్ప నుండి బోనం చేస్తాను. పెళ్ళైన కాడ నుంచా? అవ్వగారి ఇల్లు, అత్తగారి ఇల్లు? అత్తగారి ఇల్లు. అత్తగారి ఇంటి కాడ నుంచి బోనం పట్టుకొని అత్తగారి ఇల్లు. శాఖలు ఏం పట్టుకొచ్చారు? పెరుగు బెల్లము వాటర్. పెరుగు బెల్లం వాటర్. పెరుగు శాఖ. మరి ఎట్లా అనిపిస్తుంది బోనం? చాలా సంతోషం అనిపిస్తుంది. సౌలతులు ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయా? అన్ని మంచిది. తొందర బోనాలను పంపిస్తున్నారా? తొందరగానే అవుతుంది, తొందరగా తీస్తున్నారు, తొందరగానే పంపిస్తున్నారు. నీ బిడ్డ నువ్వు ఇద్దరే వచ్చిల్లా? మా వాళ్ళు అక్కడ ఉన్నారు, బయట ఉన్నారా? మరి ఏమని మొక్కుకుంటావు ఈ ఏడాది? ఈ ఏడాది అన్ని మంచిగా కావాలని మొక్కుకుంటాం. అన్ని ఇప్పటికీ కూడా అన్ని బాగానే అయినాయి, ఇంకా బాగానే అవుతున్నాయి. మరి నీ బిడ్డకు లగ్గం చేయవా? నెక్స్ట్ ఇయర్ చేస్తా. లగ్గం కావాలని మొక్కినా? మొక్కిన. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? సరిత. నీ పేరు? ప్రేమలత. అమ్మ ఏడికి వెళ్ళి వస్తున్నారు? ఇక్కడనే ఉంటాం. ఎన్నేళ్ళ సంది బోనం తీసుకున్నారు? అమ్మో, చూస్తేనేమో మంచిగా ఈడుకున్నారు. మీరేమో 30 ఏళ్ళు అంటున్నారు ఏంది? నా తీరే ఉన్నారు తెలుసా, మా అక్కల తీరే కొడతలేరా మీకు కూడా? మంచిగా ఉన్నారు, మంచిగా రెడీ అయ్యొచ్చిల్లు. ఏం బోనం పట్టుకొచ్చినావు? అన్నము, పచ్చకూర, పచ్చకూరము, కూరలు, పచ్చి పులుసు. శాఖలలో పచ్చి పులుసా? మరి బోనం ఎందుకు తీస్తారు అసలు? ఆషాఢం కాగానే బోనాలు అందరు మస్తు ధూమ్ధామ్ గా నెల రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు కదా, బోనం ఎందుకు తీస్తారు అసలు? చిన్నప్పుడు కలరా వస్తుండేనంట, మంచి కలరా. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం మొదలవుతుంది. ఆ కలరా రాకుండా మా అమ్మమ్మలు నానమ్మలు మాకు ఏం చెప్పిందంటే వేప కుమ్మలతో అలంకరించి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే ఆ పసుపు బ్యాక్టీరియా వెళ్ళగొడుతుంది. వేప కుమ్మలు బ్యాక్టీరియా వెళ్ళగొడుతుంది. మనం అందరం ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటామని ఆ కలరా మా సూచిని వెంటాడి తరిమేస్తుంది అమ్మవారని మనము అమ్మవారికి నైవేద్యం సమర్పించాం. బోనం అంటే భోజనం. ఆ భోజనము మనము 365 రోజులు మంచిగా తింటాము. అలాంటిది అమ్మకు ఒక్క రోజు కూడా నైవేద్యం పెట్టాలని అనుకుంటాం కదా, అందుకోసం బోనం తీసుకొస్తాం. మరి వేపరిమ్మలు ఏవమ్మా అక్కడ వేసేసారు. ఎందుకు అక్కడ ఎందుకు వేసొచ్చిర్రు? అమ్మవారికి ఏం చేస్తాము అంటే తుడిచిస్తారు వాళ్ళు. కొంచెం అమ్మ కూడా నైవేద్యం పెట్టారు కదా. మరి ఏమని మొక్కుకున్నావు ఈ ఏడాది? అందరం బాగుండాలి, మా ఎంబడి ఉన్న కూడా అందరూ బాగుండాలని మొక్కుకుంటాం. ఇగో మా పెద్దవ్వ మంచిగా బోనం అమ్మవారికి సమర్పణ చేసి వచ్చింది. మరి ఏం నుండి వచ్చిందో అరుచుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? ప్రేమలత. ప్రేమలతమ్మ మంచిగా చక్కగా అమ్మవారికి రెడీ అయ్యి వచ్చినప్పుడు చక్కగా తయారైన నేను కూడా చక్కగా రెడీ అయినా. ఇక మరి బోనాలంటేనే సందుగులున్న బంగారం అంతా మన దిగేస్తామా? అంతే మరి, అంతే కదా. మరి ఏం బోనం పట్టుకొచ్చినావు? రెండు బోనాల పచ్చన్నము, కొయ్యగూర, పెరుగు, బూరెలు, పరమన్నము. అమ్మవారికి చాలా ఇష్టమైన వంటలు ఇవన్నీ, అందుకే అమ్మవారికి తీసుకొచ్చిన ఇష్టంగా వంటగా. మరి ఎన్నేళ్ళ సంది బోనం తిత్తున్నావు లాల్ దర్వాజా దగ్గర? నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నా. చూస్తే 25 ఏళ్ళ తీరు ఉన్నది మా పెద్దవ్వ. 30 ఏళ్ళు అవుతున్నదట. మరి ఏమని మొక్కుకున్నావు ఈ ఏడాది? ఈ ఏడాది వర్షాలు పడతలేవు కదా, వర్షాల గురించి మొక్కుకుంటున్నా. జనాలు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యతో మంచిగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా. ఈ కష్టాలు రావద్దు అందరికి. ఇప్పుడు సునామీలు ఎక్కువ అయిపోయినాయి కదా, రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. ప్రతిదీ రేటు పెరిగింది, ఏది తీసుకోవాలన్నా. మనకి ఏది తగ్గకుండా బంగారం రేటు తగ్గాలి కదా. బంగారం రేటు తగ్గాలని బంగారం కంటే ఎక్కువ విలువైన వేసుకుంటున్నాం కదా. మరి ఎక్కడ నుండి వస్తున్నావు? మేము ఇక్కడనే ప్రాపర్ లాల్ దర్వాజా. ఇక్కడనేనా? ఎన్నేళ్ళ సంది బోనం తీసుకున్నావు అమ్మవారికి? మేము 70 years నుంచి చేస్తాం. 70 years? 77. చాలా మంచిగా అనిపిస్తుంది. పోయినది జాబ్ రావాలని కోరుకున్నాం, అయింది, జాబ్ వచ్చేసింది. ఉద్యోగం రావాలని అక్క కోరుకుందంట. మంచిగా అమ్మవారు ఇష్టపడి అమ్మవారికి బోనం సమర్పణ చేసి ఉద్యోగం రావాలని కోరుకుంటే ఉద్యోగం కూడా వచ్చిందట. ఈ ఏడాది ఏం బోనం సమర్పణ చేసినావు? ఈ ఏడాది మేము నార్మల్ బోనం అందరు ఎలా చేస్తారు అలానే చేస్తాం. చిన్న పాప మంచిగా బోనం ఎత్తుకొని వచ్చింది, మంచిగా అమ్మవారికి మంచిగా రెడీ అయింది. ఏం పేరు? ఎక్కడ? ఏ ఊరు మీది? ఇక్కడనేనా? మరి ఏం ఎత్తుకున్నావు నువ్వు? ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? బాగుందా? ఎవరెవరు వచ్చిండ్రు బోనంతోని? మా మమ్మీ, మా డాడీ, మా మమ్మీ, బాబు. ఏం చదువుతున్నావు? ఏమని మొక్కుకున్నావు మరి అమ్మను? నేను మంచిగా చదువుకోవాలని మొక్కు. నమస్తే, ఏం పేరు? నరేష్ కుమార్. ఎన్ని నుండి వస్తున్నారు? మాది హోల్ సిటీ. లాస్ట్ 30 years. ఎన్నేళ్ళ సంది తీస్తున్నారు ఇక్కడ బోనం? 40 years నుంచి చేస్తున్నాం ఇక్కడ. బిడ్డనా? మా పాప. మా పాప బోనం అయితే పట్టుకొని వచ్చిల్లు. కాదు, ఈ ఏడాది నీ బిడ్డతోని బోనం ఎత్తి తను మొక్కుకున్నావా? మొక్కుకున్నాం. ఇప్పుడే అన్నా చాలా మంది పబ్లిక్ తోని కూడా మాట్లాడినా ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి, నీళ్ళ ప్యాకెట్లు మంచిగానే ఇస్తున్నారు, ఎవరైనా తప్పిపోతే కూడా మంచిగా అక్కడ స్టేజ్ మీద ఉండి మంచిగా మైకులో చెప్తున్నారు అని అన్నా. ఇప్పటికైతే ఒక 3
లక్షల మంది దాకా అందాదా అంటున్నావు కదా? అవునమ్మా. ఇంకా వచ్చే మంది బాగానే ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు చూసిన 2 వైపుల క్యూ లైన్లు పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు 5 లక్షలు దాటవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం మేము. ఈ 2 రోజుల్లో 10 నుంచి 15 లక్షల మంది భక్తులు తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటారు. వారందరినీ కూడా మేము సక్రమంగా దర్శనం చేయించే బాధ్యత మాది. ఇగో ఇద్దరు మంచిగా అక్క చెల్లెల తీరు మంచిగా ముస్తాబయ్యి మంచిగా బోనాలు ఎత్తుకొని వచ్చిల్లు. ఏం పేరు చెల్ల? రేణుక. నీ పేరు? శివాని. చూసిందా రేణుక ఎల్లమ్మ తల్లి. కాదు నువ్వెందుకు బోనం ఎత్తుకున్నాం? పెద్దోళ్ళు ఎత్తుకుంటారు కదా. నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటున్నా బోనం. లాల్ దర్వాజాకి ఎన్నేళ్ళ సంది వస్తున్నావు? మాది ఇక్కడే లాల్ దర్వాజా. చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటున్నా. ఒక 10 ఏళ్ళు అవుతుందా నువ్వు బోనం ఎత్తుకోబట్టి? బోనంలో ఏమేమి చేసుకొచ్చిళ్ళు? బోనంలో పరమాన్నం గుర్తుపెట్టలేము మంచిగా, ఎందుకంటే మంచిగా రెడీ అవడమే ఉంటది మనకు కదా. మరి ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్. చూస్తేనేమో 10వ తరగతి పిల్లలు ఎక్కువ ఉన్నది, డిగ్రీ ఎత్తున్నదట. మరి ఏమని మొక్కుకున్నావు అమ్మను? అందరూ మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అందరూ ఫ్యామిలీ బాగుండాలి అందరూ. ఇక పబ్లిక్ ఇంతమంది వస్తున్నారు పోతున్నారు కాబట్టి అందరు ఒక్క పొద్దుండేస్తారు. బోనం ఎత్తుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా సూర్నికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే రాష్ట్రాల నుండి కూడా మస్తు మంది వస్తారు. ఇక్కడ వాళ్ళే హైదరాబాద్ వాళ్ళే కాదు, వేరే రాష్ట్రాల నుండి కూడా మస్తు మంది వస్తారు. ఇక్కడ పులిహోర పెడుతున్నారు. అన్న మంచిగా కడుపు నింపుతున్నాడు అందరికి. అన్న నమస్తేనే, ఏం పేరు? రమేష్. కాదు ఇక్కడ మరి పులిహోర ఎన్నేళ్ల సంది పెడుతున్నావు? ఇదే మొదటి పార లేకపోతే? పెడతాం, ప్రతి ఇయర్ పెడతాం. అదే సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్ ప్రస్తుతం అక్కడ నుంచి సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్, మన జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ ప్రతి ఇయర్ ఇక్కడ అంటే ఇది మన డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పులిహోర అందరికి పెడుతున్నావు, అందరు ఆకలిని తీరుస్తున్నావు? బాగుంది, చాలా సంతోషపడుతారు అందరు. జై శ్రీరామ్. ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? శ్రీ సింహవాహిని అమ్మ దగ్గరికి. అమ్మవారికి బోనం అప్ప చెప్పేందుకు. బోనం అప్ప చెప్పినావు? మరి అప్ప చెప్పినా. ఒక్కడివే వచ్చినావా, ఇంకెవరినన్నా పట్టుకొని వచ్చినావా? వచ్చారు, మా పిల్లలు వచ్చారు. వచ్చిల్లా? మరి బోనం మంచిగా సమర్పణ చేసినావా? సంతోషంగా. ఎట్లున్నాయి ఏర్పాట్లు? చూస్తే ఎట్లా అనిపిస్తున్నాయి? ఈసారి మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం బోనంలో ఏమేమి తీసుకొచ్చినావు? నైవేద్యం బెల్లపన్నం, పసుపన్నం, పెరుగు నైవేద్యం. సాకళ్ళల్లో పెరుగు తెచ్చినావా? మరి పోయిన ఏడాది ఏం మొక్కుకున్నావు, ఈ ఏడాది ఏం మొక్కుకున్నావు? పోయిన ఏడాది మా పిల్లలు అందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నా, అదే రకంగా జరిగింది. ఈ ఏడాది కూడా అందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నా. చెల్లి నమస్తే. నమస్తే అక్క. ఏం పేరు? నివేదిత. కాదు బోనంలో ఏమేమి తీసుకొచ్చినావు? మంచిగా ముస్తాబు చేసినావు బోనాన్ని. అన్నము, పచ్చికూర, పూరేలు, స్వీట్ పూరి, చింతపండుది, ఉల్లిగడ్డ వేసి తీసుకొచ్చింది. ఇట్లా కుండ మొత్తం తయారు చేసేందుకు ఎంత సమయం పట్టింది? ఒక 1 అవర్ పట్టింది. గంట సేపటి నుండి చేసినావా? ఇట్లా వేయాలన్నా నీకు ఎవరు చెప్పిల్లు? అమ్మవారి ముఖ చిత్రం వేసినావు మంచిగా. మా నాయనమ్మ, మమ్మీ వాళ్ళు, మా అత్త వాళ్ళు నేర్పించింది. ఎన్నేళ్ల సంది బోనం ఇట్లా ఎత్తుతున్నావు నువ్వు? 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్ అవుతుందా? ఏం చదువుతున్నావు? 10th ఇప్పుడు. అమ్మ ఏం పేరు? రత్నమాల. ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడే లాల్ దర్వాజా. ఇదే ఊరా? ఇక్కడే. ఎన్నేళ్ల సంది బోనం తీస్తున్నావు? ఇక్కడ లాల్ దర్వాజాకి ఫస్ట్ టైం మేము షిఫ్ట్ అయినాం. ఫస్ట్ బోనం. ఏమన్నా మొక్కుకున్నావా? ఇంకా లేదు, చూడాలి. లగ్గం అయిందా? కాలేదు. లగ్గం కావాలని మొక్కుకో. మంచిగా కుండ బోనం తీసుకొచ్చినావు కదా, ఎంత టైం పట్టింది ముస్తాబు చేసేందుకు? 30 minutes, హాఫ్ అన్ అవర్. 30 నిమిషాలు పట్టిందా? అంతే. ఎన్నేళ్ల సంది లాల్ దర్వాజా దగ్గరికి బోనం తీసుకొస్తున్నావు? చాలా ఇంట్లోకేని నేను ఎత్తడం ఇది మొదటిసారి. లగ్గం అయితే అయింది నీకు? లగ్గమైంది, 2 పిల్లలు. కాదు అత్తగారింటి కాడ నుంచి బోనం తెచ్చినావా, అవ్వగారింటి కాడ నుంచా? మరి మీ అత్త మంచిగా చూసుకుంటదా? మంచిగా చూసుకుంటా. పోయినేడాది బోనం తీసినావా? తీసినా, కాకపోతే వీలు. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఏం పేరే? నా పేరు ఒగ్గు కన్న యాదవ్. ఇట్లా డోలు కొట్టబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు? నేను ఇట్లా డోలు కొట్టబట్టి దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అంటే మా తాతలు మా తండ్రులు చేసుకుంటూ వస్తారు, అదే ప్రకారంగా మేము కూడా చేస్తాం. ఆషాఢ మాసం అందు ఇట్లా శివసత్తులు గణాదులు బోనాలు తీస్తారు. మాకు వాళ్ళు ఫోన్ చేసి అన్న డోలు కొట్టాలంటే వచ్చి డోలు కొడతాం, అమ్మవారి పూజలు చేస్తాం. ఎల్లమ్మది, మల్లన్నది,
పోచమ్మది ప్రతి ఒక్క దేవుని కళ్యాణం చేస్తాం. మా తాతల నుంచి వెళ్ళి మా తండ్రి నుంచి అందరం చేస్తాము. ఆ మాంకాలమ్మ ఆశీస్సులు అందరికి ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, మంచిగా వానలు వాడాలి, పంట పాడి అందరూ మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. ఇది మీరు డోలు కొడతారు కాబట్టి మీకు కూడా అమ్మవారు వస్తారా? అంటే మాకు అమ్మవారు అంటే మాకు శ్రీ మల్లికార్జున స్వామి వస్తారు, కొమరెల్లి మల్లన్న. మేము ఒగ్గు పూజలం కాబట్టి మేము పాలు పట్టిస్తాం. అమ్మవారు మాకు రాదు, మల్లికార్జున స్వామి వస్తారు, మేము పాలు పట్టిస్తాం. ఇట్లా వంశపారపర్యంగా మా తాతలు ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తారు ఈ పనులు. మరి ఇప్పుడంటే బోనాలు ఉన్నాయి కాబట్టి శివశక్తుల ముంగట డోలు కొడతారు. ఉత్తప్పుడు ఏం చేస్తారు? ఉత్తప్పుడు అమ్మవారి కళ్యాణం చేస్తాం కదా, మాకు ఎప్పటికీ పనులు నడుస్తూనే ఉంటాయి. శ్రావణ మాసం నుంచి ఆషాఢ మాసం దాకా పండుగలు నడుస్తూనే ఉంటాయి.